హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మాధవిరాజ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మన మిద్దె తోటలో విరగకాసిన టమాటా పంటని చూపిస్తూనే టమాటా పంట అయితే గుత్తులుగా అది కూడా చాలా పెద్ద సైజులో చాలా ఎక్కువగా అందంగా రావడం జరిగిందండి. అది చూపిస్తూనే అవే కాకుండా మన మిద్దె తోటలో చాలా వెజిటబుల్స్ అంటే దొండకాయలు, ఆనపకాయలు, అదేవిధంగా మునక్కాయలు, కాకర, క్యాప్సికమ్, అలాగే బీర, మిరపకాయలు, బజ్జి మిరపకాయలు, ఇలా చాలా వెజిటబుల్స్ ఉన్నాయండి. వాటన్నిటిని కూడా హార్వెస్ట్ చేసి మీకు చూపించిపోతున్నాను. నా లాస్ట్ 2 వీడియోస్లో మన మిద్దె తోట పండ్ల హార్వెస్ట్, అలాగే అంతకుముందు పువ్వుల హార్వెస్ట్ పెట్టానండి. ఇవన్నీ ఒకేసారి తీసినవైనా కూడా వీడియో లెంత్ అయిపోతుందని ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలా సెపరేట్ చేసి వీడియోస్ని అయితే పెడుతున్నాను. అయితే మన గత వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ని చూస్తూ ఉంటే ఒకసారి మన ఛానల్లో ఉన్న పాత వీడియోస్ని కూడా ఒకసారి చూసి మీకు నచ్చిన విషయం ఉంది అనిపిస్తే వీడియోస్ని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే రావడం జరుగుతుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మన టమాటా చట్నీ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, ఇది మనం ఒక టమాటా చెట్టు అండి. ఇది చూస్తున్నారు కదా, దాని స్టెమ్ దూరం నుంచి కూడా మీకు చూపిస్తున్నాను. అసలు ఎంత పెద్ద కాయలు ఉన్నాయో చూడండి. అలాగే ఇది ఇంకొక టమాటా చెట్టు అండి. ఇది కూడా ఒక చెట్టు. దీనికి చూడండి గుత్తులు ఒకసారి మీకు చూపిస్తున్నాను. గుత్తుకి కూడా చాలా పెద్దగా 6-7 టమాటాలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఈ టమాటా చెట్టు అయితే ఆనప పాదు స్టెమ్ ఉంది కదా, దానికి ఆనుకొని ఉందన్నమాట. ఆనపకాయలు అయితే పైన కాస్తున్నాయండి. దాని యొక్క స్టెమ్కి ఆనుకొని ఈ టమాటా చెట్టు అయితే ఉందన్నమాట. అలాగే ఇవి గ్రో బ్యాగ్స్లో మనం పెట్టుకున్న టమాటాలండి. ఇక్కడ ఒకసారి చూడండి, మీకు చూపిస్తున్నాను. నేను ఇదే గ్రో బ్యాగ్లో ఒక 2 చెట్లు అయితే పెట్టుకోవడం జరిగిందండి. ఇది 15x15 సైజు గ్రో బ్యాగ్స్ అనమాట. ఇందులో నేను ఒక్కొక్క దానిలో 2 మొక్కలు అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 2 టమాటా చెట్లు పెట్టుకున్నాం కదా, దాని మధ్యలో ఒక చిన్న బంతి చెట్టు కూడా పెట్టుకోవడం జరిగింది. ఇలా బంతి చెట్లు పెట్టుకోవటం వల్ల టమాటా చెట్లకు తెగుళ్ళు అనేవి చాలా తక్కువ మొత్తంలో వస్తాయన్నమాట. ఇక్కడ మనకి టమాటా సమ్మర్ వచ్చేసింది కదండి, అందుకని ఆకులు అనేవి కొంచెం ఇంకా మాడిపోతాయి అన్నమాట. ఎక్కువ ఎండకైతే తట్టుకోలేవు కదా. పాసిబుల్ అయితే షేడ్ నెట్ అయితే వేసుకోవచ్చండి టమాటాలకి. ఇక్కడైతే నేను ఏమీ వేయలేదు. చాలా ఎక్కువగా టమాటాలు అయితే ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న వాటర్ క్యాన్లో టమాటా చెట్టు పెట్టుకున్నాను. గుమ్మడికాయలాగా, పంకిన్ లాగా టమాటాస్ అయితే రావడం జరిగింది. ఇంకా మనం ఫస్ట్ హార్వెస్ట్ అన్నది టమాటాలు గ్రో బ్యాగ్లో ఏవైతే వేసుకున్నామో దాని నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే కట్ చేస్తున్నారు టమాటాలు. గ్రో బ్యాగ్స్లో ఉన్నవి చూస్తున్నారు కదా. గ్రో బ్యాగ్స్లో ఉన్న ప్రతి ఒక్క చెట్టుకి 2 చెట్లు అయితే మనం పెట్టుకోవడం జరిగింది. అలాగే చాలా ఎక్కువగా అయితే రావడం కూడా జరిగిందండి. టమాటాలకి ముఖ్యంగా మనం ఎండ ఎక్కువగా తగలాలండి. ఎండ విపరీతం మాకు వస్తుంది మేడ పైన. ఎక్కడ కూడాను నీడ అనేది లేదులేండి వీటికి. ప్రతిదీ అంటే ఇప్పుడు మనం వెజిటబుల్స్ కానివ్వండి, అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ కానివ్వండి, 6 నుంచి 8 గంటలు ఎండ అన్నది మాత్రం కంపల్సరీ అవసరం అవుతుంది. ఇక్కడ టమాటా చూసారా, పంప్కిన్లా ఉంది, గుమ్మడి పండులాగా ఈ టమాటా. అలాగే టమాటా చెట్లకి ఏంటంటే కంపల్సరీ వాటర్ అన్నది మనం రెగ్యులర్గా ఇస్తూ ఉండాలండి. అసలు మీరు టమాటా చెట్టు పెట్టుకునేటప్పుడు ఏంటంటే అసలు నేల అన్నది ఎప్పుడు కూడా మాయిశ్చర్గా ఉండాలి, డ్రై కాకూడదు అనమాట. డ్రై అయింది అంటే ఇంకా పండు యొక్క సైజు కూడా తగ్గిపోతుంది అనమాట. ఎప్పటికప్పుడు మనం డ్రై కానివ్వకుండా ప్రతిరోజు, ఇంకా సమ్మర్ అనుకుంటే రెగ్యులర్గా వాటర్ అనేది ఇస్తూ ఉండాలి. అలాగే ప్రతి 15 డేస్కి ఒకసారి కూడాను టమాటాలకి ఏంటి అంటే వైట్ మిల్లీ బగ్స్ కానీ లేదంటే ఆకులు ముడుచుకుపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో మనం ఇక్కడ చూడండి చెర్రీ టమాటాస్ అండి. ఇవి చెర్రీ టమాటాస్ భలే ముద్దుగా ఉన్నాయి చూసారా. ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ చెర్రీ టమాటాస్.
అలాగే ప్రతి 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ చెప్తూ ఉంటాం కదా, లిక్విడ్ హ్యాండ్ సోప్, ఇవి రెండు కూడా కలిపేసి మనం స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట. ప్రతి 15 డేస్కి ఒకసారి. అసలు చెట్లకి ఏమైనా చీడపెట్టలు ఉన్నా లేకపోయినా మీరు ఇంకా అవి ఏమీ పట్టించుకోకుండా ప్రతి 15 డేస్కి ఒకసారి మనం నీమ్ ఆయిల్ సొల్యూషన్ స్ప్రే చేసినట్లయితే ఎలాంటి పురుగు అన్నది కూడాను పట్టదండి. ఇక్కడ మనం ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి కదా మన గ్రో బ్యాగ్లో, ఒక్కొక్క టమాటా చెట్టుని అయితే నేను పెట్టేసుకున్నానండి. ఇక్కడ మీరు చూడండి, ఇది నిమ్మ చెట్టు అనమాట. గ్రో బ్యాగ్లో నిమ్మ చెట్టులో ఒకే ఒక టమాటా ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. దానికి కూడా అసలు గుత్తులు గుత్తులుగా టమాటాలు అయితే రావడం జరిగింది. ఇక్కడ మా హస్బెండ్ ఒకవైపు అలాగే మా బాబు ఒకవైపు కలిపి తీస్తున్నారు టమాటాలు. ఎన్ని తీస్తున్నారు, ఇంకా లోపలికి దాక్కొని గుత్తులు గుత్తులు ఉన్నాయన్నమాట. వాటిని కూడా మొత్తంగా తీయటం జరుగుతుంది. అలాగే మనం ఇప్పుడు తీసుకున్న టమాటాలే కాకుండా మరలా ఒక 10 రోజులు ఆగామంటే ఇంకా ఎక్కువగా రావడం అయితే జరుగుతుందండి. అంత ఎక్కువగా పచ్చి మీరు చూసినట్లయితే పచ్చిగా టమాటాలు కనిపిస్తున్నాయి కదా కాయలుగా, అవన్నీ కూడా ఇంకొక 10-15 డేస్లో మరలా మనకి టమాటాలు తీసుకోవడానికి సిద్ధమైపోతాయి అన్నమాట. చాలా ఎక్కువగా వచ్చాయండి. అయితే వీటికి చెప్పాను కదా, ప్రతి 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ సొల్యూషన్ ఇచ్చాను. అలాగే టమాటాలు ఏంటి అంటే చాలా ఎక్కువ ఫీడ్ చేయాలన్నమాట వీటి కోసం మనం ఈ టమాటా ప్లాంట్కి. అంటే నేను ప్రతి 10 డేస్కి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే నేను ఇవ్వడం జరిగిందండి. ఇది సమ్మర్ కదా, సమ్మర్లో అయితే మనం మ్యాక్సిమం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయాలి. అలా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి 5 డేస్కి ఒకసారి కూడాను నేలను మనం గుల్లగా చేస్తూ ఉండాలి. అంటే ప్రతిరోజు వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా, చేస్తూ పైన ఉండే లేయర్ అన్నది గట్టిపడిపోతుంది అనమాట. అలా కాకుండా మనం వాటరింగ్ చేసిన ప్రతిసారి కాకపోయినా ఎవ్రీ 5 డేస్కి ఒకసారి అయినా సరే పైన ఉండే లేయర్ అంతటినీ కూడాను మనం గుల్లగా చేస్తూ ఉండాలండి. మట్టిని చుట్టూ కూడాను తవ్వుతూ గుల్లబారుస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా చేయటం వల్ల వాటర్ కూడాను లోపల వరకు వెళ్ళటం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా గ్రో బ్యాగ్స్లో ఉన్న టమాటాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, చాలా ఎక్కువగా అయితే వచ్చాయండి. మనం తీస్తూనే ఉన్నాము, ఇంకా గుత్తులు టమాటాలు అయితే ఉండనే ఉన్నాయి. మనం ఏ మొక్కలు తీసుకున్నా కూడాను దానికి సరైన కేర్ అనేది తీసుకోవాలండి. మొక్కలు వేసేసామా, రోజు వాటరింగ్ చేస్తున్నామా, సరిపోయింది అనేటట్టుగా మాత్రం ఉన్నాము అంటే నిజంగా అది పొరపాటే అవుతుందన్నమాట. ఎప్పటికప్పుడు మనం సరైన కేర్ కానీ తీసుకున్నాము అంటే అవి వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్లవర్ ప్లాంట్స్ కానివ్వండి, ఫ్రూట్ ప్లాంట్స్ కానివ్వండి, మనం సరైన కేర్ కానీ తీసుకున్నాము అంటే మనం నేలపైన అయ్యే మొక్కల కంటే మనం కుండీల్లో కానీ గ్రో బ్యాగ్స్లో కూడాను అంతకంటే దానికి 10 రెట్లు ఎక్కువగా అయితే మనం మంచిగా పండించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చాలా మొక్కలు తీసుకుంటూ ఉంటాము కానీ చనిపోతూ ఉంటాయి, ఎందుకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటామండి. అది ఎందుకు అంటే సరైన కేర్ తీసుకోకపోవటం వల్ల అనమాట. ఇప్పుడు మీరు మనకి మొక్కలు ఏవైనా కూడాను జబ్బు పడ్డాయి అనుకోండి, జబ్బు పడేటప్పుడు మన మొక్కలకి మీరు ఎంత మంచి ఎరువులు ఇచ్చినా, ఎంత మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడాను అవి జబ్బు పడేటప్పుడు ఏంటంటే అవి తీసుకోలేవు అనమాట. మనం ఇచ్చే పోషకాలు అవి గ్రహించలేవు. అయితే మొక్కలు మనం ఇచ్చే పోషకాలు గ్రహించగలగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మొక్కకి ఎలాంటి జబ్బు పడింది, ఆ జబ్బుకి కారణమైన వాటిని గుర్తించి దాన్ని మనం కరెక్ట్ చేయాలండి. ఇప్పుడు మనం మనుషులమైనా కూడా చూడండి, మనం ఏదైనా జ్వరంలో కానీ లేకపోతే ఏదైనా మనం జబ్బు పడ్డాము అంటే మనం ఎంత మంచి ఆహారం ఇచ్చినా కూడా మనం తీసుకోలేము. మరలా మనకి ఎప్పుడైతే జ్వరం అంతా కూడా క్యూర్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం నోటికి ఏదైనా తినగలము, మరలా మనం ఆరోగ్యంగా మారుతాం. అలాగే మొక్కలు కూడాను అవి ఆల్రెడీ జబ్బు పడి ఉన్న మొక్కలు అయితే మీరు ఎంత మంచి దానికి ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే అది ఎక్కడైతే జబ్బు పడిందో దాన్ని కరెక్ట్ చేసి ఆ తర్వాత మనం సరైన పోషకాలు అయితే అందించాల్సి ఉంటుందన్నమాట. ప్రతిరోజు కూడా మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదండి, మీరు అసలు బయట నుండి తెచ్చే ఎరువులు సపరేట్గా ఏం వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ప్రతి 15 డేస్కి ఒకసారి కూడా మనం మొక్క చుట్టూ కూడాను మొక్కకి రూట్ భాగంలో
కొంచెం దూరంగా చుట్టూరా మట్టిని తీసేసి అందులో మనం రెగ్యులర్గా కిచెన్లో వచ్చే వేస్టేజ్ అన్నది వేయొచ్చండి. అలాగే మనం పప్పులు, కూరలు, బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం గార్డెన్లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం వాడేసిన టీ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి వాష్ చేసేసి మనం ఎండబెట్టి ఆ వాటర్ని కూడా మనం సమ్మర్లో అయితే లిక్విడ్గా చేసి ఇవ్వచ్చు. అదే నార్మల్ రైనీ సీజన్ అలా అనుకోండి, నార్మల్ టీ పౌడర్ని కూడా మనం మట్టిలో వేయొచ్చు అనమాట. సమ్మర్లో అయితే మాత్రం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా మీరు లిక్విడ్ ఫెర్టిలైజర్ ప్రిఫర్ చేయడం మంచిదండి. అలాగే ఉల్లి తొక్కలు ఉంటాయి కదండి, వాటిని, అలాగే కూరగాయల తొక్కు, ఇలాంటి వాటిని మనం వాటర్లో ఒక 3-4 డేస్ పాటు బాగా పులియబెట్టేసి అందులో బియ్యం కడిగిన వాటరు, అలాగే ఎగ్ షెల్స్ పౌడర్ని ఒక 2-3 స్పూన్స్ వేసేసి దాన్ని కూడా మనం మొక్కలకు అందించడం వల్ల మొక్కలకి పొటాషియం, కాల్షియం అనేది బాగా అందుతుంది. ఇక్కడైతే సొరకాయ మనం కట్ చేసుకున్నామండి. ఈ పాత నుండి చాలా కాయలైతే తీసుకున్నాం మనం. ఇంతకుముందు పెట్టుకున్న పాతే అనమాట అది. అలాగే మన చెట్లో ఉన్న క్యాప్సికమ్ చూడండి. ఇక్కడ నిమ్మ చెట్టులో నేను టమాటా చెట్టుని పెట్టుకున్నానని చూపించాను కదా ఇందాకలా. అదే దానిలో మనం క్యాప్సికమ్ కూడా పెట్టుకున్నాం అనమాట. ఈరోజు మనం తీసుకున్న క్యాప్సికమ్ చూడండి, కొన్ని బ్లాక్ కలర్లో వచ్చాయి, అలాగే కొన్ని గ్రీన్ కలర్లో కూడా ఉన్నాయన్నమాట. క్యాప్సికమ్ కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. క్యాప్సికమ్ పంట అనేది మన మిద్దె తోటలో నేనైతే ఫస్ట్ టైం వేసానండి. ఫస్ట్ టైం వేసినా కూడాను చాలా బాగా, చాలా ఎక్కువగా కూడా వచ్చాయి. చూస్తున్నారు కదా క్యాప్సికమ్ అన్నది ఎంత ఎక్కువగా అయితే రావటం జరిగిందో. ఇవన్నీ కూడా మనం క్యాప్సికమ్ అన్నది ఇది సీడ్స్ ద్వారా పెట్టుకోవడం జరిగిందండి. క్యాప్సికమ్ మనం జనరల్గా మార్కెట్ నుండి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అందులో ఏవైనా పండిపోయినవి కానీ ఉంటే మనం దాని నుండి కూడా సీడ్స్ తీసి వేసుకోవచ్చు. ఫస్ట్ టైం పెట్టినా కూడా నాకైతే చాలా మంచిగా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకు అంటే పెట్టిన చిన్న చిన్న చెట్లకు కూడాను చాలా ఎక్కువగా రావడం జరిగిందండి. ఇక్కడ మీరు ఈ చెట్టునైతే చూస్తున్నారు కదా, దగ్గర దగ్గర 4 కాయలు అయితే ఉన్నాయి ఇంత చిన్న చెట్టులో. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఫస్ట్ టైం బాగా వచ్చింది కాబట్టి నేనైతే ఇంకా ఎక్కువగా పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఈసారి. చాలా సాటిస్ఫై అయ్యాను దీంతో. అలాగే ఇది మన బజ్జీ మిరప చెట్టు మీకు గుర్తుంది కదండి. అసలు మన గార్డెన్లో చాలా మంత్స్ నుంచి నేను ఇదే చెట్టు నుంచి రెగ్యులర్గా మనం హార్వెస్ట్ చేస్తూ ఉన్నామనండి బజ్జీ మిరపకాయలు అయితే. ఇది చాలా ఎక్కువ రోజులు అయిపోయింది కదా ఈ చెట్టుకి, దగ్గర దగ్గర 1 year అయిపోతుందేమో. ఎప్పుడు కూడాను కాయలు లేకుండా ఉండవండి. మనం మిద్దె గార్డెన్కి వచ్చాము అంటే మనకి కనీసం ఒక 1/2 కిలో కాయలైనా కూడా వస్తాయన్నమాట. రెగ్యులర్గా ఒక కల్పవృక్షం లాగా అనమాట. ఎప్పుడు కూడా దీని నుండి కాయలు వస్తూనే ఉంటాయి. ఇలా ఎక్కువ సార్లు ఒక 12-13 సార్లు అయితే మనం హార్వెస్ట్ చేసి ఉంటాము ఈ చెట్టుకి. అందుకని చెప్పి ఇప్పుడు సైజు కొంచెం తగ్గిందనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా సైజు లేదు అంటే పచ్చిమిరపకాయలు ఇవి ఇంకా పెద్ద సైజులో అయితే వచ్చేవండి. ఇంకా దీని నుండి సీడ్స్ అయితే నేను కలెక్ట్ చేసి వేరే దగ్గర అయితే చెట్టు పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇదైతే నేను కంప్లీట్గా తీయటానికైతే మనసు రావటం లేదు, అందుకని కంప్లీట్గా దీన్ని ప్రూన్ చేసేస్తాను. ప్రూన్ చేసేసాక దీని నుండి వచ్చిన సీడ్స్ వేరే ప్లేస్లో పెడతానండి. మీకు ఫ్రూట్ ప్లాంట్స్ కానివ్వండి, వెజిటబుల్ ప్లాంట్స్ కానివ్వండి, మంచి రిజల్ట్ రావాలి అంటే ఒకే కుండీలో మీరు రెగ్యులర్గా అవే మొక్కలు పెట్టొద్దండి. మొక్కల్ని మారుస్తూ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రో బ్యాగ్లో నేను పచ్చిమిరప చెట్టుని అయితే పెట్టుకున్నాను కదా, నెక్స్ట్ ఇంకొక ఈ క్రాప్ అయిపోయిన తర్వాత ఇందులో వేరే మొక్కను నాటుకోవాలండి. అంటే టమాటా మొక్కను కానీ లేదంటే బెండ మొక్కను కానీ అలా క్రాప్ అన్నది మనం చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఒకే దగ్గర ఒకేలాంటి మొక్కను తరచుగా ఒకే కుండీలో పెట్టడం వల్ల ఏంటి అంటే దాని నుండి ఎక్కువ ఈల్డింగ్ అనేది తీసుకోవడం అవ్వదు. ఆ మట్టికి అది అలవాటు అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి మొక్కల్ని చేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనం మంచి ఈల్డింగ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నల్ల పచ్చిమిరపకాయలు అనమాట. ఇవి బ్లాక్ కలర్లో ఉండే పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా ఉంటుందండి. అసలు కూరలో ఒక 2-3 వేస్తే చాలు, అంత కారంగా ఉంటుందన్నమాట ఈ మిరపకాయలు. చిన్న చెట్టుకి అయినా కూడాను చాలా ఎక్కువగా వచ్చాయి.
ఇక్కడ మనం వంకాయలు చూపిస్తున్నాను చూడండి. గ్రీన్ కలర్ వంకాయలండి ఇవి. ఇది మనం డ్రాగన్ ఫ్రూట్ వేసుకున్న కుండీలో దానికి సైడ్‌గా మనకు కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి అందులో నేను పెట్టుకోవడం జరిగింది. హార్వెస్ట్ చేయటానికి ముందుగా మీకు మన వంకాయలన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవి చాలా తియ్యగా ఉంటాయన్నమాట. మనం పచ్చడి పెట్టుకున్నా కూడాను, కర్రీస్ వండుకున్నా కూడాను ఈ వంకాయలైతే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటాయండి. ఈరోజు హార్వెస్ట్‌లో భాగంగా మన చెట్లో ఉన్న వంకాయలన్నీ కూడాను హార్వెస్ట్ చేసేద్దామండి. మనం ఎన్ని కాయలు తీసుకున్నా కూడాను ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. ఇంకా చిన్న చిన్న పిందెలైతే ఉన్నాయి చెట్లో. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ కూడా చిన్న చిన్న పిందెలుగా ఉన్నాయి. ఇంకా ఇవి ఒక వారం 10 రోజుల్లో మనమైతే తీసేసుకోవచ్చు. ఈ కాయనైతే తీసేసుకుందామండి. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా! ఇప్పుడు తీసేయడానికి సరిపోతుందనమాట. ఈ 3 కాయలు ఇప్పుడైతే మనం కట్ చేసేస్తాను వీటిని కూడాను. లోపలగా మనకి ఉన్న చిన్న చిన్న కాయలైతే మరొక వారం 10 రోజులు ఆగేసి మనం తీసుకుందాము. ఈరోజైతే చాలా వెజిటేబుల్స్ వచ్చేలా ఉన్నాయండి. నాకు మా రిలేటివ్స్లో అయినా మా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారనమాట. మీరు ఇంకా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా బయట నుంచి కొని తెచ్చుకోరా అని. అయితే నిజమే అండి. నేనైతే మేము బయట నుండి తెచ్చుకునేదంటే ఒక నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రమే బయట నుండి తెచ్చుకోవడం అయితే అవుతుంది. ఇంకా రెగ్యులర్గా ఫ్రూట్స్ అయినా కూడాను, అలాగే వెజిటేబుల్స్ అయినా కూడా, ఫ్లవర్స్ అయినా కూడా దేవుడి కోసం అని చెప్పి ఇంకా బయట నుండి కొని తెచ్చుకునేవి ఏమీ ఉండవు. అన్నీ కూడా మేము మా మిద్దె గార్డెన్ నుంచి తెచ్చుకొని వాడుకుంటాం అనమాట. ఇక్కడ మన మునగకాయల హార్వెస్ట్ అనేది మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా! మన మునక్కాయలు కూడా అసలు ఎన్ని కాయలు ఎంత ఎక్కువగా ఉన్నాయో. మీకు మునక్కాయలు చూపించాను కానీ హార్వెస్ట్ అన్నది చేయటం చూపలేదు కదా! మునక్కాయలు కూడా హార్వెస్ట్ అనేది చేసేసుకుందామండి. చూస్తున్నారు కదా! కాయల సైజు చూడండి ఒకసారి ఎంత లాంగ్గా వచ్చాయో. అసలు చిన్న చెట్టు, చిన్న గ్రో బ్యాగ్ అండి. ఇదైతే మనం 15x15 సైజ్ గ్రో బ్యాగ్లోనే నేనైతే వేసుకున్నాను. చూడండి కాయల సైజ్ అయితే ఎంత ఎక్కువగా రావడం జరిగిందో. అయితే నాకు చాలామంది సీడ్స్ అడిగారు కదండి. నేను మునగకాయలు దాన్ని బాగా డ్రై అవ్వడానికి మాత్రం చాలా టైం పట్టింది. డ్రై అయినాక సీడ్స్ అన్నవి నాకు అడిగిన వాళ్ళందరికీ కూడా నేను పంపించానండి సీడ్స్. ఎవరికైతే విత్తనాలు అనేవి అందుకున్నారో వాళ్ళు సీడ్స్ని నాటి చూడండి, కంపల్సరీ వస్తుంది. ఈ మొక్కను కూడా నేను సీడ్ ద్వారానే వేసుకున్నానండి. కాయలు ఇది మనం కొమ్మ ద్వారా పెట్టుకున్నది. ఇప్పుడైతే మీరు ఏదైతే చూస్తున్నారో ఈ మునగ కాయలు అన్నవి చాలా చిన్నగా అవుతాయండి. ఇది మనం కొమ్మ ద్వారా పెట్టుకున్నాం అనమాట. చిన్నగా వస్తాయి ఈ మునక్కాయలు. చూడండి దీనిలో కూడాను అసలు ఎన్ని కాయలైతే ఉన్నాయో. ఈ చెట్లో ఉన్న కాయలు కూడా అన్నీ కూడా మనం తీసేసుకుందాము. చివరిగా మనం ఇప్పుడు సీడ్ ద్వారా పెట్టుకున్న మునగ చెట్టులో మనం పొడవుగా ఉండే కాయలు తీసుకున్నాం కదా, ఇవి కొమ్మ ద్వారా పెట్టుకున్న పొట్టుకాయలు. ఇవన్నీ కూడాను మీకు చివరిగా అసలు ఎన్ని కాయలు వచ్చాయో చూపిస్తాను. అసలు చూడగానే నాకు అమ్మో ఇవన్నీ కూడా నిజంగా మన మేడ మీదే అయ్యాయా అనిపించింది. చూడండి ఒకసారి ఎన్ని కాయలు వచ్చాయో. నిజంగా చెప్పాలంటే అసలు మనకి నిజమైన సంతోషం అంటే ఇలాంటిది చూసేటప్పుడే అనిపిస్తుందండి. అలాగే ఇది మనం ఇంకొక గ్రో బ్యాగ్లో పెట్టుకున్న మునగ చెట్టు అండి. ఇందులో ఒక 2 కొమ్మలైతే నేను నాటుకున్నాను. చూడండి దానిలో కూడాను 1-2 కాయలైతే మనం తీసుకున్నాము. మొత్తంగా మనకి వచ్చిన మునక్కాయలైతే ఇవి. అలాగే ఒక 10 రోజుల తర్వాత మనం కొన్ని కాయలైతే విడిచిపెట్టేసాం కదా, ఆ కాయలు కూడా ఇప్పుడు కొంచెం పెద్దవయ్యాయి అనమాట. వాటిని కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాం చూడండి. మునక్కాయలు సైజు ఒకసారి చూడండి. అసలు మనం ఒక 10 రోజుల క్రితం ఎన్ని కాయలు తీసుకున్నామో మీకు ఇందాక చూసారు కదా, దానికి 10 రోజుల తర్వాత ఈరోజు వచ్చిన కాయలు అనమాట. దీంతో మనం ఈ సీజన్లో మునక్కాయల కాపు అయితే మనకి అయిపోతుంది ఈ చెట్టు వరకు. మళ్ళీ ఒక 3-4 మంత్స్కి మరలా మనకి పువ్వు అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే మునక్కాయలు తీయటానికి నేను మా వారి హెల్ప్ అయితే తీసుకుంటున్నాను. ఇవి మా పక్కింటి సైడ్ వెళ్ళిపోయాయి అన్నమాట. ఈ కొమ్మకి కొంచెం వంగి తీయాలి ఇవి.
సో మా హస్బెండ్ కొంచెం హైట్గా ఉంటారు కాబట్టి అతనికైతే క్లియర్గా అందుతుంది. అందుకని చెప్పి అతని హెల్ప్ అయితే అడిగాను. చూస్తున్నారు కదా ఎన్ని కాయలైతే వచ్చాయో. అందులో కొన్ని మునగ కాయలైతే నేను కంప్లీట్గా తీసేసుకున్నాము. 1-2 కాయలు నేను ఇంకా సీడ్స్ కానీ విడిచిపెట్టానండి. ఇంకా కొత్తిమీర చూడండి, మనం టబ్లో పెట్టుకున్న కొత్తిమీర అయితే ఇది 3-4 టైమ్స్ అయితే నేను కట్ చేసి తీసుకున్నాను. ఇది ఇంకా చివరిగా కనుక కంప్లీట్గా దీన్ని రూట్స్తో సహా తీసేస్తున్నానండి కొత్తిమీర. ఇంకా మిగిలిన కొత్తిమీర అయితే ఇంకొక టబ్తో ఫుల్గా ఉందన్నమాట. ఇది మనం చాలాసార్లు కట్ చేసుకున్నాము, బాగా యూజ్ చేసాము. ఇంకా సమ్మర్ కాబట్టి కొత్తిమీర, మీకు సమ్మర్లో కొత్తిమీరకి ఎలాంటి కేర్ తీసుకోవాలో నేను ఒక వీడియో చేశాను చూడండి. ఇది కొంచెం నీళ్ళలో పెట్టుకోవాలండి, అప్పుడే బాగా వస్తుంది. అలాగే ఇప్పుడు మన చెట్లో ఉన్న బీరకాయలు చూపిస్తున్నాను చూడండి. బీరకాయలు అయితే పాదు పైన చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటిని కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ మా హస్బెండ్ కట్ చేస్తున్నారు చూడండి బీరకాయలు. మనం తీసుకున్న బీరకాయలు ఇవి లాంగ్ బీరకాయలండి. ఏదైతే మనకి ఇంతకుముందు ఉండేది కదా బీరపాదు, దాని యొక్క మొదటగా వచ్చిన కాయని నేను ఎండబెట్టేసి దాని నుండి వచ్చిన సీడ్స్ని మరలా వేసుకోవడం జరిగిందనమాట. మనం బీరకాయల కోసమని. ఇది లాంగ్గా వచ్చేవి చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో మనం కట్ చేసుకున్న బీరకాయలు. అసలు ఈరోజు హార్వెస్ట్లో భాగంగా మనకి బీరకాయలు కూడా, అందులోని లాంగ్ బీరకాయలు చాలా ఎక్కువగానే వచ్చాయండి. నెక్స్ట్ కాకరకాయల హార్వెస్ట్ చూపిస్తాను చూడండి. కాకరకాయలు అయితే మనకి ఇది చిన్న గ్రో బ్యాగ్లో పెట్టుకున్న కాకరకాయలు, అలాగే మనకి కుండీలో పెట్టుకున్న కాకర చెట్టు ఇదనమాట. చూడండి ఒకసారి చూపిస్తున్నాను. ఒక్కొక్క కాయ సైజు చాలా పెద్దగా వచ్చాయి. అంటే ఒకే రకమైన సీడ్ అండి. ఇది మన గ్రో బ్యాగ్లో పెట్టుకున్నది, అలాగే కుండీలో పెట్టుకున్నది సేమ్ సీడే. కానీ మనం కుండీలో పెట్టుకున్నవి ఏంటి అంటే కొంచెం పెద్ద సైజులో రావడం జరిగింది కాకరకాయలు అనేవి. చూస్తున్నారు కదా, మనం రీసెంట్గా నెట్ వేసుకున్నాం కదా, ఆ నెట్కి అంతటికి కూడాను కాకర పాదు అన్నది అల్లేసుకొని చాలా బాగా వస్తున్నాయి కాయలు అయితే. ఇక్కడ మనం ఇది గ్రో బ్యాగ్లో పెట్టుకున్నదండి. అందుకని చెప్పేసి కొంచెం చిన్న సైజులో అయితే అవుతున్నాయి. చిన్న సైజులో అయినా కూడాను కాయ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మనం తీసుకున్న కాకరకాయలు బీరకాయలు అయితే చూడండి, ఇవి చిన్న సైజులో అయినా కూడా ఎక్కువగా అవుతున్నాయండి. మనం గ్రో బ్యాగ్లో పెట్టుకున్నవి, కుండీలో పెట్టుకున్న వీటిని చాలా పెద్ద సైజులో రావడం జరుగుతుంది. ఇక్కడ మన దొండపాదుకి దొండకాయలు చూడండి, అసలు ఏదో ఆవరణంలా ఉందన్నమాట. అసలు తీగకి కూడాను చాలా ఎక్కువ కాయలు అయితే ఉన్నాయి. అలాగే కొన్ని దొండకాయలను కూడా మనం ఈరోజైతే హార్వెస్ట్ చేసేసుకుందాము. అలాగే చాలా దొండకాయలు అయితే వచ్చాయండి ఈసారి కూడా. మరి చూస్తున్నారు కదండి మన ఈరోజు వెజిటబుల్ హార్వెస్ట్. నచ్చింది కదా మీకు? నచ్చింది అని నాకు అర్థం అవ్వాలి అంటే మీరు నా వీడియోస్ని లైక్ చేయండి. అప్పుడే నాకు మీకు ఎంతవరకు రీచ్ అయింది అనేది అర్థమవుతుంది. అలాగే మన గత ఫ్రూట్ హార్వెస్ట్ అలాగే ఫ్లవర్స్ హార్వెస్ట్ వీడియోస్ను ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. అలాగే మీకు చూపించాను కదండి మన చీనీ బత్తాయి, వాటర్ యాపిల్, ఉసిరికాయలు ఇవన్నీ కూడా ఈ సమ్మర్ హార్వెస్ట్కి సిద్ధం అవుతున్నాయి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. ఓకే అండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి. నమస్తే.